నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై ఢిల్లీలో కీలక సమావేశం. జలశక్తి మంత్రి సారథ్యంలో భేటీ కానున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు. మురళీధర్ రావుకు 14 రోజుల రిమాండ్. చెంచల్గూడ జైలుకు నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ తరలింపు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని వాణిజ్య గోదాములో అగ్ని ప్రమాదం. 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసిన సిబ్బంది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల్ని కట్టడి చేయండి. మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం. ట్రంప్ టారిఫ్ అల్టిమేటంపై బెదిరేది లేదన్న రష్యా. అదనపు ఆంక్షలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటన. ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం. నదీ జలాలకు సంబంధించిన అంశాలపై నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సమావేశం అజెండా ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి నదీ జలాల వ్యవహారం పైన కీలకమైనటువంటి భేటీ ఢిల్లీలో జరగబోతోంది. మధ్యాహ్నం 2:30 గంటలకు జలశక్తి శాఖకు సంబంధించినటువంటి కార్యాలయం సంశక్తి భవన్ లో ఈ భేటీ జరగబోతోంది. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఈ భేటీకి ఇరు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు. అందుకు అనుగుణంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఈ రోజు తమ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలను ఎజెండాలో చేర్చాలని, వాటిని ప్రధానంగా చూసుకోవాలని చెప్పని వాటిపైన ప్రధానంగా చర్చించాలని ఇరు రాష్ట్రాలు డిమాండ్లు పెట్టాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించాలి అని చెప్పి, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించినటువంటి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ తన ఎజెండాను ప్రతిపాదించింది. అదే సందర్భంలో తెలంగాణ కూడా నిన్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లేఖను కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, జలశక్తి శాఖ కార్యదర్శి ఇరువురికి ఒక లేఖ రాశారు. దీంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ప్రధానంగా శ్రీశైలం డ్యామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో లంజిపూలు చాలా కాలం నుంచి పెండింగ్ లో పెడుతూ వస్తున్నారు. దీనిపైన ప్రధానంగా చర్చించాలి. డ్యామ్ సంరక్షణే ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లేఖలో పేర్కొనడం జరిగింది. అదే సందర్భంలో రాయలసీమ తరహా సంక్షోభిత ప్రాంతాలు తెలంగాణలో కూడా ఉన్నాయని, అందుకని తాగునీటి కోసం, ప్రధానమైనటువంటి తాగునీటి కోసం ఫ్లోరైడ్ ను ఎద్దడిని తట్టుకోవడం కోసం రూపొందించినటువంటి ఢిల్లీ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, దాంతోపాటు ఇంకొక 2 ప్రతిపాదనలకు తాము జాతీయ హోదా కల్పించాలని చెప్పినప్పటికీ ఇప్పటివరకు పట్టించుకోలేదని, దాంతో పాటుగానే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించుకుపోతుంది కాబట్టి కృష్ణా నదీ పరివాహక ప్రాంతము, అదే సందర్భంలో గోదావరి పరివాహక ప్రాంతంలో టెలిమెట్రీలు ఏర్పాటు చేసి ఎవరు ఎంత నీటిని వాడుకుంటున్నారు అనేటువంటి విషయాలపై తేల్చాల్సిందిగా తాము ప్రతిపాదించిన అంశాలనే ప్రధాన ఎజెండాగా తాము ప్రతిపాదించింది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది మాత్రం ఒక పోలవరం బనకచెర్ల తమ రాష్ట్రానికి మాత్రమే ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు, దానిపైన చర్చించాల్సినటువంటి అవసరమే లేదు అని చెప్పి తెలంగాణ మంత్రి తమ ఎజెండాను ప్రతిపాదించారు. ఈ 2 అంశాలకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత ఈ రోజు చర్చకు ఏ అంశాలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి కమిటీ ముందుకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు వచ్చాయి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో పర్యావరణ అనుమతి, పర్యావరణానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని అధ్యయనం చేయడానికి అవసరమైనటువంటి మార్గదర్శకాలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఉన్నటువంటి ఈఏసీ ఒక సమాధానం ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై
సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి నిపుణులతో కూడిన ఒక నివేదిక అందించాల్సి ఉంటుంది. నిధుల జలాలు ఎంత ఉంటాయి, వాటిని ఎంతవరకు తరలించుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగానే మిగతా రాష్ట్రాలు, పక్కనున్నటువంటి రాష్ట్రాల నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ తమకు వాటిపైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు, మార్గదర్శకాలు రూపొందించే విషయంలోనే తమకు అభ్యంతరాలు వచ్చాయి. కాబట్టి వాటన్నిటిని పరిశీలించి తగిన నివేదిక ఇచ్చిన తర్వాతనే తాము పర్యావరణ అంచనాకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను రూపొందించగలుగుతామని చెప్పి ఈఏసీ ఒక నివేదికను ఇవ్వడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను వెనక్కి పంపించింది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి మాత్రం చర్చించడానికి తమకు అవకాశం ఉంది అని చెప్పి ఇటీవల సిఆర్ పాటిల్ ప్రకటించారు. ఆ మేరకు గత 2 వారాల సిఆర్ పాటిల్ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఈ రోజు భేటీ కావాలని చెప్పి ఇరు రాష్ట్రాల సీఎంలకు ఈ రోజు భేటీ అయ్యేందుకు సమయం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా ఇరువురు కూర్చొని మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంది. సో ఆ నేపథ్యంలో కేంద్ర మంత్రి స్వయంగా భేటీ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భేటీ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్క పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి చర్చలు జరపాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలంగాణ ప్రతిపాదించడంతో పాటుగా ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి కృష్ణా నదీ జలాలపైన శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ ఏర్పాటు, ప్లంజ్ పూల్ కు సంబంధించినటువంటి పనులు చేపట్టడము, ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారడం, ప్రాజెక్టు భద్రత ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి దాంతో పాటుగానే కృష్ణా నదికి సంబంధించి శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తున్నటువంటి నీటిని నిలువ కట్టడి చేయాలి, టెలిమెట్రీ ఏర్పాటు చేసేంత వరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది. సో ఇలా 9 అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం 9 అంశాలను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం పోలవరం బనకచెర్ల మాత్రమే చర్చించాల్సి ఉంది. దానికి సంబంధించిన విషయంలో తమకు అంటే పైభాగాన ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా దీనిపైన అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారు. కేవలం వరద జలాలను తరలించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వాటాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించేటువంటి నదులు శబరి, సీలేరు నుంచే ప్రధానమైనటువంటి వరద ఎక్కువగా వస్తుండటం, దాన్ని వినియోగించుకోవడానికి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కానీ ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు కానీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తాము కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకు సంబంధించినటువంటి చర్చలన్నీ జరిపి ఒక పరిష్కార దిశగా, ప్రాజెక్టు సహకారం అందించాలని కోరుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. ఈ రోజు జరిగేటువంటి భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నదీ జలాల అమ్మకాలు, నదీ జలాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వాటితో పాటుగా ప్రాజెక్టులు, 2 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు శ్రీశైలము, నాగార్జున సాగర్, ఎడమ కుడి కాలువలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ లు, వాటితో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జారీ చేసినటువంటి కీలకమైనటువంటి నోటిఫికేషన్, వీటన్నిటిపైన కీలకంగా చర్చలు జరగడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. ఢిల్లీ ముఖ్యమంత్రుల పర్యటనలో రాష్ట్రం వినిపించాల్సిన అంశాలపై మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు. కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు జరిగిన అన్యాయాన్ని సవరిస్తూనే తదుపరి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపైనే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల రంగ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్తో పాటు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా సహా ఇతర నేతలు, ఇంజనీర్లందరూ కూడా నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. ఈ కాసేపట్లో ముఖ్యమంత్రి నివాసంలో ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష కూడా జరగనుంది. ప్రధానంగా ఇవాళ మధ్యాహ్నం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరగనున్న 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో రాష్ట్రం తరఫున వినిపించాల్సిన వాదనలపై ఇవాళ మరొక మారు సమీక్షించనున్నారు. ప్రధానంగా జలశక్తి శాఖ పంపిన ఎజెండాలోని అంశాల్లో ప్రధానమైనది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు పూర్తిగా
ట్రైబ్యునల్ నిబంధనలతో పాటు విభజన చట్టానికి పూర్తిగా విరుద్ధమైనది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదిస్తోంది. ఇదే సందర్భంలో ఇటీవలే పర్యావరణ అనుమతుల కోసం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చేందుకు కూడా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ కూడా నిరాకరించింది. దాని ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను కూడా తిప్పి పంపింది. ఇదే సందర్భంలో గోదావరి నది యాజమాన్య బోర్డుతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు కేంద్ర జల సంఘం కూడా ఇందుకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టును చెప్తున్న నేపథ్యంలో అసలు గోదావరి జలాల ట్రిబ్యునల్ ప్రకారం వరద జలాలే అన్న పదమే లేదు. ఆ ప్రస్తావన రానప్పుడు ప్రాజెక్టును ఎలా చేపడతారని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇటువంటి వాటికి ఉన్నప్పుడు అంటే అటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉండడంతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్ప్రైజల్ అప్రైజర్ కమిటీతో పాటు గోదావరి నది యాజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం ఇవన్నీ కూడా వాటికి సంబంధించి తిప్పి పంపిన వాటిపై ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించడం తగదు. ఇది ఒక కొత్త సంప్రదాయానికి తెరతీసినట్లు అవుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అంటుంది. ఇదే అంశానికి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. అంటే ప్రధానంగా గోదావరి జలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఇవాళ సమావేశంలో చర్చనే అవసరం లేదనేది తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయం. బలంగా ఇదే అంశంపై ఇదే వాదనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి పలు అంశాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటిని ఎజెండాలో చేర్చాలని కోరింది. ప్రత్యేకించి ఇప్పటి వరకు అంటే ఉమ్మడి రాష్ట్రం మొదలుకుంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాల్లో కావచ్చు జరుగుతున్న అన్యాయాన్ని సవరించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతుంది. ఇదే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అనుమతులకు సంబంధించిన అంశం పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతుంది. ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే 2007లోనే ప్రతిపాదించారు. 2010లో ఇందుకు సంబంధించి కేంద్ర జల సంఘం అనుమతులు కూడా వచ్చాయి. అయితే తెలంగాణ ఆవిర్భావానంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చింది. అందుకు సంబంధించి 90 టీఎంసీలకు సంబంధించిన డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఆ 90 టీఎంసీలను కూడా పోలవరం నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తుందో గోదావరి జలాల ట్రైబ్యునల్ ప్రకారం ఎగువన తాము ఉపయోగించుకునే హక్కు ఉంది. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలో 35 టీఎంసీలు తమ కేటాయింపులు చేసి వాడుకుంటున్న నేపథ్యంలో తమకు కూడా 45 టీఎంసీలు కృష్ణా జిల్లాలు అదనంగా వస్తాయని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. అందుకు సంబంధించి ఆ 45 టీఎంసీలను పాలమూరు రంగారెడ్డి కేటాయించాలని కోరాము. ఇదే సందర్భంలో తమకు కేటాయించిన చిన్న నీటి వనరులో మరొక 45 టీఎంసీలకు సంబంధించి కూడా ఆ రెండు కలిపి 90 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. అయితే ఇప్పటివరకు దానికి సంబంధించిన ఏమీ తేల్చిన నేపథ్యంలో దీనిపై చర్యలు తీసుకోవాలని మరొక మారు కోరుంది. అటు పాలమూరు రంగారెడ్డితో పాటు డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పాత ప్రాజెక్టులు అయినప్పటికీ కూడా వాటికి ఇంకా అనుమతులు ఇవ్వలేదు. ఆ అనుమతులు ఇవ్వడంతో పాటు వాటికి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని కూడా కోరుతుంది. ఇదే సందర్భంలో గోదావరి జలాలకు సంబంధించి కూడా చూసుకుంటే గోదావరి జలాలకు సంబంధించి సీతమ్మ సాగర్ సమ్మక్క బ్యారేజ్కి సంబంధించి తుపాకులగూడెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సమ్మక్కగూడెం బ్యారేజ్కి 2021లోనే డిపిఆర్ పంపారు. డిపిఆర్ పంపినప్పటికీ కూడా ఆమోదించలేదు. ఛత్తీస్గఢ్తో ఉన్న అభ్యంతరాల మేరకు దానికి పెండింగ్లో పెట్టారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇందుకు సంబంధించి అనుమతులు ఛత్తీస్గఢ్ను ఒప్పించి అవసరమైన సమ్మక్క సారకు సంబంధించిన అనుమతులు కూడా ఇవ్వాలని కోరుతుంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బేసిన్ వెలుపలకు కృష్ణా జలాలను భారీగా తరలిస్తుంది. అది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కావచ్చు, శ్రీశైలం గుడిగట్టు కాలువ విస్తరణ పనులు కావచ్చు, రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, ముచ్చుమర్రి, మల్యాల ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం దిగువ నీటి మట్టం నుంచి అంటే చివరి నీటి బొట్టును కూడా తరలించుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టింది. ప్రత్యేకించి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ స్టే విధించినప్పటికీ కూడా అందుకు సంబంధించి ఆ పనులను కొనసాగిస్తుంది. మొత్తం బేసిన్ వెలుపకు తరలిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర జలశక్తి శాఖ చొరవ తీసుకుని వాటిని నివారించాల్సిన అవసరం ఉంది. ఏపీని నిలువరించాల్సిన అవసరం ఉందని కూడా కోరుతుంది. ఇదే సందర్భంలో కృష్ణా జిల్లాల ట్రైబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం వాదన వినిపిస్తుంది. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో అధికంగా ఉంది, ఏపీలో తక్కువగా ఉన్న నేపథ్యంలో కేవలం 299 టీఎంసీ తెలంగాణకు సరిపోవు. ఇందులో 70% రావాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఒప్పించాలని కూడా కోరుతుంది. అటు కృష్ణానది యాజమాన్య బోర్డు వైఖరిపై కూడా సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖను కోరింది. భారీగా నీటిని తరలిస్తున్నప్పటికీ కూడా నిలువరించలేకపోతుంది. ఇదే సందర్భంలో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, ఉమ్మడి జలాశయాల్లో ఏ రాష్ట్రం ఎంత తీసుకుంటుంది, ఎక్కడి నుంచి ఎంత నీటిని ఉపయోగించుకుంటుంది ప్రతి ఏడాది లెక్కించుకునేందుకు వీలుగా టెలిమెట్రీ పరికరాలను మొదటి దశలో ఏర్పాటు చేశారు. రెండో దశ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు సంబంధించి కృష్ణా బోర్డు ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని కూడా
కోరుతుంది. అటు తుంగభద్ర బోర్డు నుంచి కూడా ఎక్కువ నిధులను, తుంగభద్ర నది నుంచి కూడా ప్రాజెక్టు నుంచి కూడా ఎక్కువ జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలిస్తుంది అనధికారికంగా. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులన్నింటినీ కూడా అడ్డుకోవాలి, వాటన్నిటి ఆధారంగా తదుపరి పనులు చేయకుండా కూడా చూడాలని నిలువరించాలని కోరుతుంది. అటు కీలకంగా చెప్పుకోవచ్చు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టుకు 2009లో భారీగా వరద వచ్చినప్పుడు దిగువన ప్లంజ్ పూల్లో గొయ్యి ఏర్పడింది. ఆ ప్లంజ్ పూల్ గొయ్యికి మరమ్మతులు చేయాలని చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన రీతిలో స్పందించట్లేదు. ఎన్డీఎస్ఏ నివేదిక కూడా ఇచ్చింది తక్షణ మరమ్మతులు చేపట్టాలని, అయినప్పటికీ లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు కృష్ణానది యాజమాన్య బోర్డుతో పాటు కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకుపోయిన ఫలితం లేదు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరనుంది. అటు ప్రాణహిత చేవల సుజల స్రవంతి ప్రాజెక్టు గోదావరి విషయంలో చూసుకుంటే గతంలోనే ప్రాణహిత చేవల సుజల స్రవంతి ప్రాజెక్టును కూడా 2 ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టును స్వరూపం మార్చారు. స్వరూపం మార్చడంతో మహారాష్ట్రతో 20 టీఎంసీలకు దాన్ని కుదించారు. ఇప్పుడు దాన్ని 80 టీఎంసీలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. 80 టీఎంసీలు కూడా ఎక్కడో కొత్త నీటి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల నుంచి 80 టీఎంసీలను కూడా కేటాయించేలా చూడాలని కోరుతుంది. అదే తరహాలో ఇచ్చంపల్లి ప్రాజెక్టును కూడా చేపట్టాలని మరోమారు కోరుతుంది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలు తెలంగాణ వినియోగించుకునేలా చూడాలని కూడా కోరుతుంది. ఇవన్నీ కూడా గోదావరి జలాల ట్రిబ్యునల్తో పాటు విభజన చట్టంలో ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏఐబీపీ కింద తగిన సహాయం కూడా ఇవ్వాలని కూడా కోరుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 148 టీఎంసీలు మళ్లిస్తున్న తరుణంలో 50% నీటిని తెలంగాణకు ఇచ్చేందుకు ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించి అందుకు అనుగుణంగా నదుల అనుసంధానాన్ని కూడా ప్రతిపాదించాలి. అయితే తెలంగాణకు ఎక్కువ నీటి లబ్ధి చేకూర్చేలా చూడాలని కూడా కోరుతోంది. వీటన్నింటి నేపథ్యంలోనే ప్రత్యేకించి వాటి సమావేశంలో బనకచెర్ల పై చర్చ అవసరం లేదు. కానీ కృష్ణా గోదావరి జిల్లాలో దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సవరిస్తూనే కేంద్ర జలశక్తి శాఖ చొరవ తీసుకోవడంతో పాటు రాష్ట్రానికి సంబంధించి ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులు కేంద్ర జలశక్తి శాఖ వద్ద కావచ్చు, కేంద్ర జలసంఘం వద్ద కావచ్చు, ఎక్కడెక్కడైతే ఏ స్థాయిలో ఉన్నో వాటన్నింటికీ పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వాలని. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పాలమూరు రంగారెడ్డి, డిండి, ప్రాణహిత చేవెళ్ల, ఇచ్చంపల్లి ప్రాజెక్టులకు సంబంధించి కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదా ఏఐబీపీ నిధుల నుంచి ప్రాజెక్టులు చేపట్టడం, ఇలా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న అనుమతులు ఇవ్వడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ కూడా సమావేశానికి హాజరుగారు. తెలంగాణకు సంబంధించి బనకచెర్లను ఏమాత్రం ఇప్పుడు అసలు చర్చే అవసరం లేదంటూనే రాష్ట్ర ప్రయోజనాలపై వాదనలు బలంగా వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఓవర్ టు స్టూడియో. నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాగార్జున, మురళీధర్ రావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ విచారణ ముఖ్యాంశాలేంటి? సో నిన్న దాదాపు 11 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా అతను అక్రమాస్తులు గుర్తించారు. 11 చోట్ల చేసినటువంటి ఈ సోదాల్లో ప్రాథమిక విచారణలోనే 100 కోట్ల రూపాయల ఆస్తులు ఆయనకు ఉన్నట్టుగా గుర్తించారు. దీనిలో అతని మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఇన్ఛార్జ్ జడ్జి మేజర్ హాజరుపరిచారు. అతను 14 రోజులు రిమాండ్ విధించగా అతన్ని సెంట్రల్ జైలు తరలించారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సి ఉంది. ఎవరెవరి పేరిట ఎన్ని ఆస్తులు కూడబెట్టారు, బినామీ పేర్లు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, స్నేహితులు సన్నిహితుల పేర్ల మీద ఏ ఆస్తులు ఉన్నాయనేది పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. దాంతో పాటుగా కొన్ని బ్యాంకు లాకర్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఓపెన్ చేసేందుకు అతను మరోసారి కస్టడీలో తీసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఈ రోజు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు అతని అక్రమాస్తుల కేసుల వివరాలకు సంబంధించినటువంటి దర్యాప్తుల భాగంగా ఒక లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయి అనేది ప్రాథమికంగా ఇప్పుడు చేసినటువంటి వివరాల్లో ఒక్క మోకిలాలోనే 6,500 గజాల స్థలం దాదాపు ఇదే సుమారు 100 కోట్లకు పైగా ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. సో బహిరంగ మార్కెట్ లో ఇతను ఉన్నటువంటి ఆస్తుల విలువ వందల కోట్లు ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు అతన్ని కస్టడీలో తీసుకోవాలని భావిస్తున్నారు. ఇతని పేరు మీద బినామీ పేర్ల మీద పిల్లగానికి అక్కడ కూడబెట్టి ఉంటే అందులో బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ కేసులో నిందితులుగా చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. వాళ్ళని కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయనున్నారు. సో ఇప్పటి వరకు గుర్తించినటువంటి ఆస్తులు దాదాపు 200-300 కోట్లకు పైగానే ఉండొచ్చు అనేది ప్రాథమికంగా ఏసీబీ అంచనా బహిరంగ మార్కెట్ లో. సో ఇప్పుడు ఒకవేళ కక్షలో తీసుకొని విచారిస్తే మరికొన్ని ఆస్తుల వివరాలు, స్థిరాస్తి డాక్యుమెంట్లు బయటకు వచ్చే అవకాశం ఉందని బ్యాంకు లాకర్ లో కొన్ని బంగారు ఆభరణాలు,
కొన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉండొచ్చు అని ఏసీబీ భావిస్తుంది. కాబట్టి మురళీధర్రావు కస్టడీ తీసుకుంటే మరిన్ని కీలక విషయాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. ఈ రోజు కానీ రేపు కానీ అతన్ని కస్టడీలో తీసుకునేందుకు నాంపల్లి ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. ధన్యవాదాలు నాగార్జున. సిపిఐ నేత చందు నాయక్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. చందు నాయక్ హత్య కేసులో మరో 5 వారికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ను అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్, చందు నాయక్ హత్య కేసు దర్యాప్తు పురోగతి ఏంటి? చందు నాయక్ పై హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. అయితే చందు నాయక్ పై రాజేష్ తో పాటు ప్రశాంత్, ఏడుకొండలు, సుధాకర్, మున్నా, రాయుడు, రవీంద్రాచారి, యాదిరెడ్డి వీరంతా కూడా నిందితులుగా పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో చేర్చారు. వీరి పేర్లన్నింటినీ కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. అయితే ప్రస్తుతం మున్నా, రాయుడు, యాదిరెడ్డి, భాషను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. పరారీలో ఉన్న 4 నిందితుల కోసం కూడా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అయితే పాత కక్షలు, భూ తగాదాల కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించారు. ఇందుకోసం అంటే వీరికి ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలో అయితే పోలీసులు ప్రస్తుతం లోతుగా విచారణ జరుపుతున్నారు. మొత్తానికైతే కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే నిందితులు ఉపయోగించిన స్విఫ్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిందితులు ఎటువైపు పారిపోయారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్న పరిస్థితి. ధన్యవాదాలు శ్రీనివాస్. హైదరాబాద్ జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీలో తెల్లవారుజాము 3 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక సూర్య ఎంటర్ప్రైజెస్ అనే ఆలు చిప్స్ గోదాములో మంటలు చెలరేగాయి. నివాస ప్రాంతాల్లోకి మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఇక్రిసాడ్ సమీపంలో ఓ పరిశ్రమ వద్ద గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతడి నుంచి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు సమాచారంతో అతడిపై నిఘా పెట్టిన పోలీసులు గంజాయి విక్రయిస్తుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కర్ణాటక, బీదర్ జిల్లాకు చెందిన ఖురేషీ షబ్బీర్ అలీగా గుర్తించారు. దేశ పౌరులందరూ గౌరవప్రదంగా స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, వాటిని ఇతరులు భంగం కలిగించకుండా నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకరి భావ వ్యక్తీకరణ, మాట్లాడే స్వేచ్ఛ ఇతరుల హక్కుల్ని హరించరాదని తేల్చి చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే పరుష పదాలు, అవాంఛిత వ్యాఖ్యల్ని నివారించేలా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణకి సూచించింది. అదే సమయంలో భావ వ్యక్తీకరణ, వాక్ స్వాతంత్ర్యం, పౌరుల ప్రాథమిక నిధులకు భంగం కలిగించకుండా సమతుల్యతను పాటించాలని ఆదేశించింది. వెన్నుముక్క, కండర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న చూపులేని దివ్యాంగులను పరిశ్రమించేలా కేసులో 5 సామాజిక మాధ్యమ ఇన్ఫ్లుయెన్సర్లు సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. అభియోగాలకు 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం వారిని ఆదేశించింది. తదుపరి విచారణకు కూడా తప్పనిసరిగా హాజరవ్వాలని ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల్లో తరచూ వివాదాలకు కారణమవుతున్న పోస్టులను ప్రస్తావించిన ధర్మాసనం వాటి కట్టడికి మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకు సమగ్ర పరిశీలనతో పాటు న్యాయ నిపుణులతో విస్తృత సంప్రదింపులు అవసరమని అటార్నీ జనరల్ తెలిపారు. అందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు.